హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనస్ వ్లాగ్. దిస్ ఈజ్ హీనా. ఇవాళ మనం రోడ్ సైడ్ దొరికే బాదం మిల్క్ అయితే చేస్తున్నాను ఇంట్లో. నేను చాలా టేస్టీగా ఉంటుంది. మరి దానికోసం బాదం పప్పులను అయితే నానబెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే మిల్క్ ఫస్టే హీట్ చేసుకొని పెట్టుకున్నాను. 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను నేను, వాటర్ వేసుకోకుండా. ఇక్కడ వచ్చేసి బాదం పప్పుల్ని మొత్తం పొట్టు అయితే తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫైన్గా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం కొన్ని వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి 2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను నేను. కస్టర్డ్ పౌడర్ కొంచెం థిక్నెస్ వస్తుంది మనకి. ఇప్పుడు మనం ఇందులో కొన్ని వాటర్ అయితే వేసుకొని కస్టర్డ్ పౌడర్ కలుపుకొని పాలలో వేసుకుందాం. మీలో ఎంతమందికి రోడ్ సైడ్ దొరికే బాదం మిల్క్ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. అందుకనే ఇంట్లో ట్రై చేశాను, కానీ చాలాసార్లు అయితే చేశాను ఇక్కడ. ఇది వచ్చేసి మనం బాదం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి. మనకి ఈ పేస్ట్తోనే టేస్ట్ ఉంటుంది. చూడండి, మనకి కొంచెం థిక్నెస్ ఫామ్ అయింది కదా. ఇంకా కొంచెం చిక్కబడితే మన బాదం మిల్క్ రెడీ అయిపోయినట్టే. ఇక్కడ నేను ఒక 1/2 కప్ ఆఫ్ షుగర్ కూడా వేస్తున్నాను. మనకి ఎంత స్వీట్ కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఇలైచీ పొడి అయితే దంచుకొని వేసుకోవాలి. ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు లాస్ట్లోకి అయితే లైట్గా కండెన్స్ మిల్క్ కూడా వేసుకోవాలి. కొంచెం షుగర్ అయితే యాడ్ చేసాం కదా, ఈ మిల్క్ మేడ్ అయితే చూసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది, లేకపోతే స్వీట్నెస్ ఎక్కువ అయిపోతుంది. చూసారు కదా, మనకి థిక్గా వచ్చేసింది కదా మన బాదం మిల్క్ అయితే. ఇక్కడ వచ్చేసి చల్లారిన తర్వాత అయితే ఇలా వస్తుంది, ఇంకా థిక్గా ఫామ్ అవుతుంది. అంతేనండి, మన రోడ్ సైడ్ దొరికే బాదం మిల్క్ ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. ఒక 2-3 ఐటమ్స్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం బాదం మిల్క్ అయితే సర్వ్ చేసుకుందాం. సేమ్ మనకు బయట దొరికేలాగానే ఉంటుంది, కానీ ఇంట్లో మనం ఫ్రెష్గా చేసుకోవచ్చు కదా ఇలా. ఇప్పుడైతే మనం పైనుంచి కాజు బాదంని అయితే నేను ఫైన్గా చాప్ చేసుకున్నాను. అవైతే పైన గార్నిషింగ్ కోసం అయితే వేస్తున్నాను. అంతేనండి, మన బాదం మిల్క్ అయితే రెడీ అయిపోయినట్టే. కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. మరి బాదం మిల్క్ అయిపోయింది కదా, దీంతో కుల్ఫీ కూడా చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ మోల్స్ ఉంటాయి కదా, అందులో కొంచెం అయితే ఈ మిక్చర్ని వేసుకోవాలి. మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మన కుల్ఫీ ఐస్ క్రీమ్స్ కూడా రెడీ అయిపోతాయి. చూడండి, ఇక్కడైతే కుల్ఫీ కూడా రెడీ అయిపోయినట్టే. మా పిల్లలు అయితే చల్లగా ఎంజాయ్ చేస్తున్నారు. మరి నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి, మా పిల్లలు అయితే బాదం మిల్క్ కుల్ఫీ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఈ రెసిపీ నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. బాయ్.